నమస్కారం. ఈ వీడియోలో ఫోన్ నావిగేషన్ గురించి మాట్లాడుకుందాం. అసలు ఏమిటి ఈ నావిగేషన్ అంటే? ఈ పదాన్ని ఎప్పుడు వినలేదే అనుకుంటున్నారా? టెక్నికల్ భాషలో దీనిని నావిగేషన్ అనే అంటారు. మరి ఫోన్లో ఈ నావిగేషన్ అంటే ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం. మీరు ఒక స్క్రీన్ నుండి మరొక స్క్రీన్కు వెళ్ళాలనుకున్నప్పుడు, లేదా ఒక యాప్ను ఓపెన్ చేసి మళ్ళీ దాన్ని క్లోజ్ చేసి మరొక యాప్ను ఓపెన్ చేయాలి అనుకున్నప్పుడు ఈ నావిగేషన్ కీస్ మీకు సహాయపడతాయి. మీరు ఈ 3 బటన్లను చూసే ఉంటారు. వీటిని మీరు ఉపయోగించి ఉండవచ్చు కూడా. అయితే వీటి గురించి ఆచరణాత్మకంగా మరింత సమాచారాన్ని తెలుసుకుందాం రండి. ఇక్కడ మీకు కనిపిస్తున్న ఈ 3 కీస్ను నావిగేషన్ కీస్ అని అంటారు. దీనిని రీసెంట్ కీ అని అంటారు. దీనిని హోమ్ కీ అంటారు. ఇక దీనిని బ్యాక్ కీ అని అంటారు. ఇప్పుడు వీటిలో ఒక్కొక్క కీ ఏ పనులు చేస్తుందో అర్థం చేసుకుందాం. ముందుగా స్వైప్ చేయండి. ఇక్కడ నేను కాంటాక్ట్స్ యాప్పై క్లిక్ చేస్తున్నాను. ఇప్పుడు ఏదో ఒక కాంటాక్ట్ని తీసుకొని కాల్ చేశాను అనుకోండి. కాల్ పూర్తయిన తర్వాత ఏం చేయాలి? ఆ కాంటాక్ట్ నుండి బయటకు రావాలి, అవునా? అందుకోసం ఈ బ్యాక్ బటన్ని నొక్కి కాంటాక్ట్స్ని క్లోజ్ చేస్తాను. ఇప్పుడు ఆ కాంటాక్ట్స్ యాప్ క్లోజ్ అయిందని అనుకుంటున్నాను. ఆ తర్వాత ఏవో కొన్ని ఫొటోస్ చూడడానికి గ్యాలరీని ఓపెన్ చేస్తున్నాను. ఫొటోస్ చూసిన తర్వాత మళ్ళీ బ్యాక్ బటన్ నొక్కి వెనుకకి వచ్చినప్పుడు ఆ గ్యాలరీ యాప్ క్లోజ్ అయ్యిందని అనుకుంటున్నాను. ఇప్పుడు మళ్ళీ నేను కాల్ లిస్ట్ ఓపెన్ చేసి మళ్ళీ బ్యాక్ బటన్ క్లిక్ చేసి వెనుకకి వచ్చి అది క్లోజ్ అయ్యిందని అనుకుంటున్నాను. మరొక ఉదాహరణ చూద్దాం. ఇప్పుడు నేను క్రోమ్ ఓపెన్ చేసి ఏదో ఒక సమాచారం కోసం సెర్చ్ చేసి మళ్ళీ బ్యాక్ బటన్ నొక్కినప్పుడు ఆ క్రోమ్ యాప్ కూడా క్లోజ్ అయిందని అనుకుంటున్నాను. కానీ ఈ యాప్స్ అన్నీ పూర్తిగా క్లోజ్ కావు. మనం ఇంతకుముందు వాడిన ప్రతి ఒక్క యాప్ కూడా ఈ రీసెంట్ ట్యాబ్లో అలాగే ఉంటుంది. చూడండి, ఇప్పుడు నేను ఈ రీసెంట్ కీపై క్లిక్ చేస్తున్నాను. చూసారా? మనం కొద్దిసేపటి క్రితం ఉపయోగించిన యాప్స్ అన్నీ కూడా ఈ రీసెంట్ ట్యాబ్లోనే ఉన్నాయి. ఇప్పుడు నేను మళ్ళీ తిరిగి బ్యాక్ బటన్ నొక్కినా కూడా ఆ యాప్స్ అన్నీ అక్కడే ఉంటాయి. ఎందుకంటే నేను వాటిని పూర్తిగా క్లోజ్ చేయలేదు. ఇప్పుడు నేను మళ్ళీ కెమెరా యాప్ను ఓపెన్ చేసి బ్యాక్ బటన్ని క్లిక్ చేసి వెనుకకి వచ్చాను. ఇప్పుడు చూడండి, కెమెరా యాప్ కూడా ఈ రీసెంట్ ట్యాబ్లోకి వచ్చేసింది. ఇదే విధంగా మనం ఏదైనా బ్యాంక్ యాప్ను ఓపెన్ చేసినా, లేదా గూగుల్ పేని ఓపెన్ చేసినా, ఫోన్పేను ఓపెన్ చేసినా అవన్నీ కూడా ఈ రీసెంట్ ట్యాబ్లోకి ఇలాగే వస్తాయి. మీరు ఈ యాప్స్ అన్నింటినీ పూర్తిగా క్లోజ్ చేయకపోతే ఎవరైనా మీ ఫోన్ను తీసుకొని ఆ యాప్స్ని ఉపయోగించే అవకాశాలు ఉంటాయి. మరి వీటిని పూర్తిగా ఎలా క్లోజ్ చేయాలి? అది ఇప్పుడు చూద్దాం. మీరు రీసెంట్ ట్యాబ్లో ఉన్న ఈ యాప్స్ను ఒక్కొక్కటిగా క్లోజ్ చేయొచ్చు, లేదా అన్నింటినీ ఒకేసారి క్లోజ్ చేయొచ్చు. ఇప్పుడు వాటిని ఒక్కొక్కటిగా ఎలా క్లోజ్ చేయాలో నేను మీకు చూపిస్తాను. ఇందుకోసం ఒక్కొక్క యాప్ స్క్రీన్కి వెళ్ళి క్లోజ్ చేయాలి. అంటే మీరు మీ చేతి వేళ్లను ఆ యాప్ మీదకి తీసుకువెళ్ళి అక్కడ స్వైప్ చేస్తే ఆ యాప్ క్లోజ్ అవుతుంది. చూడండి, ఇలా ఒక్కొక్కటిగా క్లోజ్ అవుతాయి. లేదా మీరు యాప్స్ అన్నింటినీ ఒకేసారి క్లోజ్ చేయాలి అనుకుంటే ఇక్కడ కనిపించే ఇంటూ మార్క్పై క్లిక్ చేస్తే అన్ని యాప్స్ ఒకేసారి క్లోజ్ అవుతాయి. ఇప్పుడు చూడండి, రీసెంట్ ట్యాబ్లో యాప్స్ ఏమీ లేవు. ఇక ఇప్పుడు హోమ్కి ఎలా పనిచేస్తుందో చూద్దాం. ఉదాహరణకు నేను ఏదైనా ఒక యాప్ను ఓపెన్ చేయాలి అనుకుంటున్నాను. క్రోమ్ను ఓపెన్ చేద్దాం. ఇప్పుడు నేను ఎంబ్రాయిడరీ డిజైన్ కోసం సెర్చ్ చేయాలి అనుకుంటున్నాను. దాని గురించి నాకు సమాచారం కావాలి. కాబట్టి నేను ఎంబ్రాయిడరీ బ్లౌజ్ డిజైన్పై క్లిక్ చేశానని అనుకుందాం. ఇప్పుడు మనకి చాలా సమాచారం వచ్చింది. వీటిలో నాకు బ్లౌజ్ డిజైన్స్ మాత్రమే కావాలి. కాబట్టి నేను ఇమేజెస్పై క్లిక్ చేస్తున్నాను. ఇప్పుడు మరొక పేజీ ఓపెన్ అయింది, అవునా? ఇప్పుడు నాకు ఎంబ్రాయిడరీ గురించి వీడియోలు కావాలి అనుకుందాం. నేను వీడియోపై క్లిక్ చేస్తాను. అంటే ఇక్కడి వరకు నేను 3 స్క్రీన్ల ద్వారా వచ్చాను. మొదటిది ఆల్, అన్ని రకాల డిజైన్లు ఉన్నాయి. తరువాత బ్లౌజ్ డిజైన్స్ని చూడడం కోసం ఇమేజెస్ని ఎంచుకున్నాను. తరువాత ఈ వీడియో స్క్రీన్కి వచ్చి ఆగాను, అవునా? నేను ఇప్పుడు బ్యాక్ బటన్ని నొక్కితే ఒక్కొక్క స్క్రీన్గా వెనక్కి వెళ్తాయి. అలా కాకుండా నాకు ఈ వీడియో స్క్రీన్ ఒక్కటే కావాలి. నేను దాన్ని మళ్ళీ కొద్దిసేపు ఆగి చూడాలనుకుంటున్నాను. అలాంటప్పుడు మధ్యలో ఉన్న ఈ హోమ్ కీపై క్లిక్ చేస్తే
నేను ఏ యాప్ పేజ్ని అయితే ఓపెన్ చేసి ఈ వీడియో స్క్రీన్ దాకా వచ్చానో ఆ యాప్ పేజ్ దగ్గరికి నేరుగా వెళ్ళొచ్చు. ఇప్పుడు నేను రీసెంట్ యాప్కి వెళ్ళి చెక్ చేస్తే ఆ వీడియో స్క్రీన్ అలాగే ఉంటుంది. అంటే మీరు ఏ స్క్రీన్ మీద ఉన్నప్పుడు హోమ్ కీని క్లిక్ చేశారో అదే స్క్రీన్ మీకు మళ్ళీ కనిపిస్తుంది. ఇది హోమ్ కీ పనిచేసే విధానం. ఇప్పుడు ఇక్కడ బ్యాక్ కీ ఎలా పనిచేస్తుందో మీరు చూడాలనుకుంటే మీరు మధ్యలో ఉన్న హోమ్ కీని క్లిక్ చేస్తే మీకు ఈ వీడియో స్క్రీన్ మాత్రమే కనిపిస్తుంది కదా. కానీ బ్యాక్ బటన్ని మళ్ళీ క్లిక్ చేస్తూ ఉంటే మీకు మునుపటి పేజీలు కూడా కనిపిస్తాయి. ఇప్పుడు నేను ఈ వీడియో స్క్రీన్లో ఉన్నాను, కానీ వీడియోల కోసం సెర్చ్ చేసే ముందు నేను ఇమేజెస్ స్క్రీన్లో ఉన్నాను. కాబట్టి బ్యాక్ బటన్ని ఒకసారి క్లిక్ చేస్తే అది ఇమేజెస్ పేజ్కి వస్తుంది. చూసారా? ఇప్పుడు మళ్ళీ ఇంకొకసారి బ్యాక్ బటన్ని క్లిక్ చేస్తే అది ఆల్ పేజీకి వస్తుంది. ఇప్పుడు మళ్ళీ బ్యాక్ బటన్ని క్లిక్ చేస్తే అది సెర్చ్ పేజీకి వచ్చి ఆగుతుంది. ఈ విధంగా ఈ 3 కీలు ఒక్కొక్కటి ఒక్కొక్క పనిని నిర్వహిస్తాయి.